60 ఏళ్లుగా పాలిస్తున్న పార్టీలు వంచనకు గురిచేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు జనసేన అభ్యర్థి సుంకరాం. ప్రజలు మార్పు కోసం తాతలాడుతున్నారని చెప్పారు. కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో వినూత్న తరహాలో వాక్ చేస్తూ ప్రచారం చేశారు. వాకర్స్తో సమావేశమై జనసేన పార్టీని ఆదరించాలని అభ్యర్థించారు. యురేనియం ప్రాజెక్టు కడప వాసులకు మరణశాస్త్రంగా మారిందంటున్న జనసేన అభ్యర్థి సుంకర శ్రీనివాస్తో మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కడప నగరంలో జనసేన పార్టీ రోజు రోజుకు బలపడుతున్న పరిస్థితి ఒకసారి మనం పరిశీలిస్తే ప్రధాన పార్టీల కన్నా ముందుగా ప్రచారం సాగుతున్న పరిస్థితి. ప్రచారంలో తెలుగు జనసేన పార్టీ అభ్యర్థి సుంకర శ్రీనివాసరావు దూసుకుపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ కడప ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇక్కడ జనసేన గెలిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, జనసేన గెలిస్తే ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు తెలుసు మీకు. ఒకవేళ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే లేకపోతే జనసేన పార్టీ రేపు ఏర్పడే ప్రభుత్వం కీలకంగా మారితే ఈ ప్రాంత సమస్యల పట్ల మీరు చేయాలనుకున్నది ఏంటి కడప నగరానికి సంబంధించి? కడప నగరంలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఏదైతే ఉందో, లింగపల్లి దగ్గర రిజర్వాయర్ కానీ లేకపోతే అక్కడ ఒక వాటర్ షెడ్ ఒక ప్రోగ్రామ్ కానీ, అలాగే సోమశిల బ్యాక్ వాటర్స్ నుంచి వాటర్ తీసుకురావడం కానీ పైప్ లైన్స్ ద్వారా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికి కూడా ముఖ్యంగా మేము వెంటనే పట్టించుకొని తాగునీటి సమస్యను ముఖ్యంగా పరిష్కరిస్తాం. అలాగే ఏపీఐసీసీలో ఏవైతే కొప్పర్తి దగ్గర భూములన్నీ కూడా వీళ్ళు తీసుకొని పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పి వీళ్ళు ఇంతవరకు తాత్సారం చేస్తూ అక్కడ పరిశ్రమలు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయాలందరూ కూడా అవి రాకుండా అడ్డుపడుతున్నారు. అలాగే ఐటీ పార్క్ కూడా అక్కడ తీసుకొస్తామని హామీలు ఇచ్చారు. ఇంతవరకు వాటి గురించి పట్టించుకోలేదు. వీళ్ళు హామీలు ఇవ్వడమే కానీ ప్రజలను మోసం చేయడమే కానీ పట్టించుకునే పాపాన వీళ్ళు పోవడం లేదు. కాబట్టి ఒకసారి ఓటేసేటప్పుడు వీళ్ళకి హామీలు ఇస్తాం, ఒక్కసారి ఏం చెప్పినా వింటారు. ఆ రోజుకి ఏదో ఒక విధంగా మభ్యపెడతాం ప్రజల్ని. ఆ తర్వాత 5 ఏళ్ళు మేము మా ఇష్ట ప్రకారం చేసుకుంటామన్న విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేసింది. ఇవన్నీ కూడా మేము చక్కదిద్ది తప్పకుండా మంచి పాలన, అవినీతిని తగ్గించి మంచి పాలన ఇవ్వడానికి తప్పకుండా జనసేన పార్టీ దోహదపడుతుంది, కష్టపడుతుంది. తప్పకుండా కడప నగరానికి అలాగే కడప జిల్లాలో కూడా ముఖ్యంగా యురేనియం ప్లాంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అది కడప జిల్లాకే, కడప కింద ఉన్న బాంబది. దాని గురించి సరిగా పట్టించుకోకుండా వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఏ విధంగా వాళ్ళు సరైనటువంటి జాగ్రత్త తీసుకోకుండా బయటికి వదిలేయడం, దానివల్ల ఆరోగ్య సమస్యలు ప్రజలకి, పశువులకు కూడా ఆరోగ్య సమస్యలు రావడం, అలాగే నిరుద్యోగం ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఉపాధికి అందరూ గల్ఫ్ కంట్రీస్కి పోవడం. అందుకే మా నాయకుడు చెప్పినట్టు ఒక జిల్లాకు 10 స్మార్ట్ సిటీలను కూడా ఏర్పాటు చేయడంలో కూడా జనసేన పార్టీ ముందుంటుంది. చిన్నపాటి వర్షాన్ని కూడా కడపలో పలు ప్రాంతాలు నీళ్ళు మునిగిపోయిన పరిస్థితి, మృత్యం చేయకుండా కానీ చిన్న చేయకుండా కానీ చాలాసార్లు చూసాం మనం. చిన్న చౌక పోలీస్ స్టేషన్ మునిగిపోతున్న పరిస్థితి. అంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఎలా మరుగుపరచాలని అనుకుంటున్నారు మీరు? కడప నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ కింద 5 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వంలో ఎవరు ఉన్నవారో వాళ్ళంతా డబ్బులు ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లపాలు మట్టిపాలు చేశారు, వాళ్ళ జేబులు నింపుకున్నారు. అటువంటి అవినీతి పాలనలో ఉన్నాయి కాబట్టే ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కడపలో మీరు ఖర్చు పెట్టే డబ్బులు కనీసం ప్రజలకు రూపాయికి 51 పైసైనా ఖర్చు పెట్టాలన్నటువంటి కనీస జ్ఞానం, కనీస ఇంగితం, కనీస మానవత కూడా లేకుండా ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు దోచుకున్నాయి. అందుకే మేము ప్రజలకు మేలు చేయాలని ప్రజల డబ్బుని సక్రమంగా వినియోగించి, ప్రజల పన్నులతో వచ్చిన డబ్బు అది, ఎవరి యొక్క జేబులను సొమ్ము కాదు. ఆ డబ్బుని సక్రమంగా వినియోగించి జవాబుదారీతనంతో ఆ డబ్బును ఖర్చు పెట్టి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యని క్లియర్ చేసి, ముఖ్యంగా ఏదైతే ఈ సివేజ్ ప్రాబ్లం, మురుగునీటి కాలువలు, అలాగే వాన నీరు వస్తే అవన్నీ కూడా పోవడానికి అక్కడ సంపులు కూడా కట్టున్నారు. అక్కడ ఎంతెంతో డబ్బు ఖర్చు పెట్టున్నారు, కానీ నీళ్లు మాత్రం దాంట్లో పోవడం లేదు. కనెక్షన్స్ కూడా ఇంటికి ఇవ్వలేదు. వీటన్నిటికీ మేము పట్టించుకొని ప్రజల్ని కూడా అవగాహన పరిచి, వాళ్ళని కూడా చైతన్యపరిచి వాళ్ళు కూడా పాల్గొనేలాగా, ఎందుకంటే ప్రజలను చైతన్యపరచడం కూడా మన బాధ్యత. జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు? సుంకర శ్రీనివాస్ మీ అభ్యర్థి ఇక్కడ ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు ఇక్కడ నాయకులందరూ కలిసి? గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉన్న ప్రస్తుత కడప జనసేన అభ్యర్థి సుంకర శ్రీనివాస్ గారు, వారికి మద్దతుగా మొత్తం శ్రేణులంతా, కడపలో కూడా జనసేన శ్రేణులంతా మద్దతుగా నిలవడం జరిగింది. వారు యువకులు మరియు ఉత్సాహంగా ఏ సమస్యకు కూడా ముందుండి సమస్యల్లో కూడా పోరాడతాడనే నమ్మకంతో కడప ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ సందర్భంగానే ఇప్పుడు కాన్వాసింగ్ కానీ ఎక్కడికి పోయినా కూడా సాదర స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ కూడా మంచి స్పందన అయితే వస్తుంది. వీరు సమస్యలన్నీ తీరుస్తారని కడప ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉంటారు.
ఇది ఇక్కడ జనసేన నాయకులు చెబుతున్నది. దశాబ్దాల కాలంగా ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు కూడా సమస్యలు పట్టించుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కడప నగర ప్రజలు జనసేన వైపు చూస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు. ప్రధానంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే కడప నగరంలో ప్రధాన సమస్యలు ఉన్నాయి, తాగునీరు అలాగే డ్రైనేజ్ సమస్యలు వీటి పరిష్కారం అని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే 15 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సోమశిల వెనుక జనాల నుంచి కడపకు శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రాజెక్టును అది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నారు. అలాగే కొప్పర్తి వద్ద 6,000 ఎకరాలు సేకరించారు ఇండస్ట్రీస్ కోసం. 15 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటివరకు పూర్తి చేయలేదు. జనసేన ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తాం. యువతను ప్రధానంగా యువతను మహిళలను టార్గెట్ చేసుకొని జనసేన పనిచేస్తున్న పరిస్థితి. ఎలాగైనా కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 2 ప్రధాన పార్టీలకు బుద్ధి చెప్తామని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నారు. కడప ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో RSCD 99 టీవీ కడప. For more updates, please subscribe 99 TV Telugu.